హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా చిన్ని ప్రపంచంలోకి మీకందరికీ స్వాగతం చెబుతూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియో ఈవినింగ్ నేను స్టార్ట్ చేశానండి. నా డిన్నర్ ప్రిపరేషన్ మీతో షేర్ చేస్తున్నాననమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నైట్ డిన్నర్కి నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. అది గోధుమ రవ్వ ఉప్మా అనమాట. ఇది వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. చాలా హెల్తీ కూడా. నేను సన్న రవ్వ ఉప్మా అనేది మా ఇంట్లో చాలా తక్కువగా చేస్తానండి. ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఏ వైల్ లాగా చేస్తూ ఉంటాను. ఇక్కడైతే గోధుమ రవ్వ ఉప్మా కోసం అని చెప్పేసి అన్ని ఐటమ్స్ పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ పైన కడాయి కూడా పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించేసి ఉప్మా ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. నేను చెప్పిన మెథడ్లో చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్తీ కూడా అనమాట. కడాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది మనం తినేదాన్ని బట్టి తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశానండి. తర్వాత అందులో ఆవాలు వేసాను. అలాగే జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు. మినపప్పు అయితే యాడ్ చేయనండి ఉప్మాలో. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే పల్లీలండి. మా వారి ఫేవరెట్ పల్లీలు అనమాట. మా వారు నేను వంట చేసేసి అట్లా పక్కకు పోయాను అనుకోండి, పల్లీలు తీసుకొచ్చేసి ఏ వంట చేస్తున్నా ఆ వంటలో ఇన్ని పల్లీలు వేస్తారనమాట. తీరా మనం వడ్డించేటప్పుడు చూసామంటే పల్లీలు కనిపిస్తాయి. ఎవరేసారబ్బా అని ఇంకా డౌటే అక్కర్లేదు కదా, మా వారే వేసింటారు. నాకు తెలుసు అనమాట ఆ విషయం. ఆ పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువే యాడ్ చేస్తానండి. అది కాక పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటానమాట. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోధుమ రవ్వ ఉప్మా మీలో ఎంతమందికి ఇష్టమండి? చాలా వరకు ఉప్మా చాలామంది ఇష్టపడరండి. మాకైతే చాలా ఇష్టమండి. తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేశానండి. ఉప్మాకు సరిపడా ఉప్పు ఒకేసారి యాడ్ చేశాను నేను. ఇక్కడ కల్లుప్పు వాడానమాట. ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్స్ కూడా త్వరగా మగ్గిపోతాయి. చూడండి ఇలా మగ్గిన తర్వాత 2 టమాటోలు, చిన్న సైజు టమాటోలను పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. ఉప్మాలో మనం టమాటా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి యాడ్ చేసి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుందనమాట. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచామనుకోండి, బాగా మగ్గిపోతుందండి. చూడండి, మూత తీసి చూస్తున్నాను, బాగా మగ్గిపోయింది. చూడండి అలా స్పూన్తో మనం నొక్కేస్తే మనకు బాగా మ్యాష్ అయిపోతుంది అనమాట. దీన్ని ఈ విధంగా స్పూన్తో నొక్కుంటూ మ్యాష్ చేసుకోవచ్చు. లేదంటే మనకు అక్కడక్కడ టమాటో కనిపించినా కూడా పర్లేదండి, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనకు ఉప్మాకు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే కొలత ప్రకారం ఏది చేయనండి, కానీ మీరు కొలత ప్రకారం చేసుకునేటట్లయితే 1 గ్లాసు రవ్వకు 2 గ్లాసుల నీళ్ళు మాత్రం యాడ్ చేసుకోండి, బాగొస్తుంది. ఇక్కడైతే మొన్న డీమార్ట్లో తీసుకొచ్చాను కదండి, ఇది డిష్ వాషర్ది డిస్పెన్సర్ అనమాట, సోప్ డిస్పెన్సరు. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మా పాప అయితే చాలా రోజుల నుంచి తెచ్చినప్పటి నుంచి అమ్మ ఓపెన్ చేద్దాం అంటుందన్నమాట. ఇప్పుడైతే ఓపెన్ చేశాను. ఎందుకంటే అక్కడ ఉప్మాలో అయితే వాటర్ పోసాను, అది మరిగేలోపు నాకు సింక్లో కొన్ని బాసనలు ఉన్నాయన్నమాట. వాటిని అయితే క్లీన్ చేసుకోవాలి. దీనికైతే రిబ్బన్ కటింగ్ చేసేసి ఇందులో సోప్ యాడ్ చేసేసుకొని ఈ సోప్తోనే మనము గిన్నెలు తోముకోవాలన్నమాట ఈరోజు. చూసారు కదా, ఇలా పనిచేస్తుందండి. భలే బాగుందన్నమాట. కొత్తవి పిల్లలకి నచ్చినట్టు మనం యూజ్ చేస్తే ఎప్పుడన్నా పిల్లలకు కూడా పని చెప్పొచ్చు అనమాట, బాసనలు దొమ్మని చెప్పేసి. ఐడియా బాగుంది కదా. ఇక్కడైతే ఈలోపు నాకు బాగా ఉప్మాకు కూడా వాటర్ మరిగిపోయిందండి.
తర్వాత రవ్వ వేసుకుంటున్నాను అనమాట. నేను చెప్పాను కదండి అందాజుగా వేసుకుంటానని చెప్పేసి అదే మెథడ్లో వేస్తున్నాను అనమాట. చూడండి వేసేసి బాగా కలుపుకుంటూ ఉన్నానన్నమాట. రవ్వ వేసేటప్పుడు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండగట్టేస్తుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే మనకు ఉప్మా రెడీ అయిపోతుందండి. అక్కడైతే ఉప్మా రెడీ అవుతుంది. ఇక్కడైతే ఇంక చెప్పాను కదండి బాసనలు తోమేసుకుంటున్నాను అనమాట. అంటే మనకు కిచెన్లో ఉన్నంతసేపు ఒక పని కాదు, మనం 4 పనులు చేస్తూ ఉండాలన్నమాట. అది ఇక్కడైతే గిన్నెలు కొన్నే ఉన్నాయిలేండి, తోమేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఉప్మా అయ్యేలోపు ఈ పని కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మీలో ఎంతమంది చేస్తారండి? నాకైతే గిన్నెలు సింక్లో ఉన్నాయంటే గిన్నె నాకు గాబరా వచ్చేస్తుందండి. ఎప్పుడెప్పుడు వాటిని తోమేద్దామని. సింక్ నిండా గిన్నెలు ఉన్నాయంటే గిన్నె నాకు ఇంకా ఉంటుంది చూడండి టెన్షను. ఏం చేస్తాం మరి. ఇలా అందరికీ మీకు కూడా ఉంటుందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అది కాక ఉప్మా అయితే నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే ఉప్మాలోకి కాంబినేషన్గా నేను టమాటో పచ్చడి పెట్టానండి. రీసెంట్గా పెట్టిన పచ్చడి కదా, ఆ పచ్చడి అయితే మీతో పోస్ట్ చేయలేదు, ఊరబెట్టి పెడతాం కదా, ఆ టమాటో పచ్చడి పెట్టానమాట. ఆ టమాటో పచ్చడికి పోపు కూడా వేసుకోవాలి నేను. ఆ పోపు కూడా నేను ఏ విధంగా వేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలోనే ఉంటుందన్నమాట. గిన్నెలు కూడా కడిగేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా పిల్లలతో ఒక పక్క మాట్లాడుతూ కడిగేస్తూ ఉంటాను. పిల్లలు ఏదో కబుర్లు చెప్తూ ఉంటారు, వింటూ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఈలోపు చూడండి ఉప్మా అయితే అయిపోయింది. మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఈ వేడికి ఇంకొంచెం నెమ్ము ఉందనుకోండి, అంటే తేమ ఉందనుకోండి, ఆ తేమంతా లాగేసుకుంటుంది. అందుకోసమే నేను స్టవ్ అయితే ఆపేసానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు 2 నిమిషాల్లో ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈలోపు నేను పచ్చడికి పోపు కూడా పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానండి. తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ యాడ్ చేసుకుంటానండి. నాకు పచ్చళ్ళలో నాకు కొంచెం పప్పులు ఎక్కువ కనిపిస్తేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా యాడ్ చేయడం వల్ల మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అందుకే నాకైతే ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత గుప్పెడు కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసిన వెంటనే మూత పెట్టేశాను చూడండి. అలా మూత పెట్టలేదు అనుకోండి, ఆయిల్ అంతా బయటకు చిమ్మేస్తుంది అనమాట. తర్వాత ఒక గుప్పెడన్ని వెల్లుల్లిపాయలు చితగొట్టేసి వాటిని కూడా యాడ్ చేశాను. నాకు పప్పులు అలాగే వెల్లుల్లిపాయలు చాలా ఉండాలండి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఈ వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. కొన్ని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను. వీటినన్నిటిని బాగా ఫ్రై చేసేసుకొని మనం పచ్చడి అయితే ఇంకా ఇందులో కలుపుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ పచ్చడి అనేది ఫస్ట్ టైమే ట్రై చేశానమాట. మా అక్కని అడిగి, మా మామ కూతురు అక్కని అడిగి నేను ట్రై చేశానమాట. చాలా టేస్టీగా వచ్చింది. కానీ ఆ రెసిపీ నేను కాన్ఫిడెంట్గా చేయలేదన్నమాట, అందుకే మీకైతే పోస్ట్ చేయలేకపోయాను. చూడండి పోపు అయితే ఈ విధంగా బాగా ఫ్రై అయిందనమాట. ఆ పప్పులు వేసాను కదా, ఆ పప్పులు కూడా కొంచెం కలర్ మారినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి అనేది మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి చూడండి ఇదనమాట పెట్టింది. నేను కొంచెమే పెట్టానమాట, 1 కిలో పెట్టానేమో. కొంచెము ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి కొంచెమే పెట్టానండి, అంత కాన్ఫిడెంట్గా కూడా పెట్టలేదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ పెట్టుకోవచ్చు అనమాట, నేను కూడా పెట్టగలుగుతాను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు వచ్చేసింది నాకు. ఇప్పుడైతే వేడి మీదనే పచ్చడి యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకు ఉప్మాలకు కావాలి కదా అని. కాకపోతే గిన కొంచెం మీకు టైం ఉంది అనుకుంటే పోపు చల్లారిన తర్వాత పచ్చడి అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం పోపులో వేసిన ఆయిల్ అంతా ఈ పచ్చడికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా బాయిల్ అవ్వాల్సిన పైన లేదండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. చూడండి బాగా మిక్స్ అయిపోయింది చూడండి. కొంచెం ఆయిల్ మనం ఎక్కువే వేస్తాం, ఎందుకంటే పచ్చళ్ళల్లో ఆయిల్ ఉప్పు సమంగా ఉంటేనేనండి పచ్చడి నిల్వ ఉంటుంది. అందుకోసమే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానమాట. ఉప్పు కూడా సమంగా వేసాను నేను, బాగుంది. ఈ విధంగా అయితే పోపు పెట్టేసుకున్నానండి. నేను ఏ పచ్చడికైనా పోపు ఈ విధంగానే పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. కలర్ భలే ఉంది కదా, ఉప్మాలోకైతే సూపర్ కాంబినేషన్ అండి. అది కాక రైస్లో అనుకోండి, వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడి ఇంత వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే అబ్బా 2 ముద్దలు ఎక్కువే తింటామండి. చాలా అంటే టేస్టీగా ఉంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అనమాట. మీలో ఎంతమందికి టమాటో పచ్చడి అంటే ఇష్టం అండి? పచ్చళ్ళు పెడతారా మీరు కూడా? నేనైతే అన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకుంటానండి. ఇలాంటి పచ్చడి మాత్రం ఫస్ట్ టైం పెట్టాను అనమాట. ఇంకా పచ్చడి అయితే ఇంకా మొత్తం అయితే వాడట్లేదు, కొంచెం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదని అనిపిస్తే మాత్రం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. పచ్చడి రెడీ అయిపోయింది, పోపు కూడా పెట్టేసుకున్నాను. ఈ పచ్చడి అయితే మేము ఉప్మాలో కాంబినేషన్గా తింటున్నాం అనమాట. అన్నట్టు మీ ఇంట్లో డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశారండి? నేనైతే ఉప్మా, దోశ పిండి ఉంటే దోశ, పొంగనాలు ఉంటే పొంగనాలు, ఇడ్లీ ఉంటే ఇడ్లీ అలాంటివి చేస్తూ ఉంటానండి. రోటీ కూడా చేస్తాను. రైస్ అయితే తక్కువే నైట్ టైమ్స్. ఇక్కడైతే సర్వ్ చేస్తున్నానండి. ఉప్మా కూడా రెడీ అయిపోయింది.
పొడిలాడుతూ వచ్చిందండి. ఎక్కువ లూజ్గా అయితే చెయ్యను నేను. ఈ గోధుమ రవ్వ ఉప్మా ఇట్లా ఉంటేనే బాగుంటుందండి. ఈ కోడిగుడ్డు పళ్ళెంలో ఈ పళ్ళెం తెచ్చినప్పటి నుంచి కూడా, ఈ ప్లేట్ తెచ్చినప్పటి నుంచి నేను ఈ ప్లేట్లో తప్పితే ఇంకో ప్లేట్లో తినట్లేదనమాట. కోడిగుడ్డు ప్లేట్, ఉప్మా, అలాగే చట్నీ, టమాటో చట్నీ, అలాగే మామిడికాయ చట్నీతో కూడా ఉప్మా చాలా బాగుంటుందండి. అలాగే పప్పుల పొడితో కూడా బాగుంటుందన్నమాట. ఈ కాంబినేషన్స్ బాగుంటాయని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట నేను. ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్, నా చిన్ని ప్రపంచం. బాయ్ ఫ్రెండ్స్.